ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. పడతాం, కదలిరాబోయే నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి. హల్లెలూయా, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యం, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. రెడీ? సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా, కదలిరాబోయే నీవు కదలిరా. దేశంలో, విదేశంలో, గ్రామములో, కుగ్రామములో, అడవులలో, కోటలలో పని ఎంతో, ఫలమెంతో. దేశములో, విదేశములో, గ్రామములో, కుగ్రామములో, మనలే హల్లెలూయా. గ్రామములో, కుగ్రామములో, అడవులలో,
పని ఎంతో ఫలమెంతో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. క్రైస్తవుడా, సైనికుడా, పరిశుద్ధుడా, బలవంతుడా, కదలిరా ఓయ నీవు కదలిరా, 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 కదలిరా కదలిరా ఓయ నీవు కదలిరా. పాడిన పాటలో ఒక్క స్టాన్స్ అయినా, ఒక్క మాట అయినా నా హృదయం పట్టుకుందన్న వాళ్ళు ఎవరో చేసి చూపించండి. ఏం పట్టుకుందో చెప్పండి. కదలిరా ఎక్కడికి? ఇంటిగా? ఇంటిగా ఎక్కడికి? దేశములు, విదేశములు, గ్రామములో, కుగ్రామములో, అడవులలో, కొండలలో పని ఎంతో ఫలమెంతో. ఈ ఆడిటోరియంలో ఉన్న వారందరూ కదలి దేశపు నలుమూలలకి వెళ్ళాలి, దేశ విదేశాలకు వెళ్ళాలి, కొండలకు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి, కుగ్రామాలకు వెళ్ళాలి. అందుకే దేవుడు పిలిచాడు మనల్ని, అందుకే కోరుకుంటున్నాడు మనల్ని. నా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. క్రైస్తవుడంటే ఏంటో బ్రతికి చూపించండి. ఎవడు క్రైస్తవుడు? సైనికుడు. ఓకే, రెడీ? ఓకే, అలసిపోకండి. యా, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, ఎసుకై జీవించే పూజారి, ఎసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా. దేశంలో, విదేశంలో, గ్రామములో, కుగ్రామములో, అడవులలో, కొండలలో పని ఎంతో ఫలమెంతో. దేశములో, విదేశములో, గ్రామములో, కుగ్రామములో, దేశములో, విదేశములో, గ్రామములో, కుగ్రామములో, అడవులలో, కొండలలో పని ఎంతో ఫలమెంతో, అడవులలో, కొండలలో పని ఎంతో ఫలమెంతో. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా, కదలిరా ఓయ నీవు కదలిరా. సిద్ధాంతపు గట్టు తుమికిరా, సాకులనే
మెట్టు దిగిరా, దీనుడా కడు ధన్యుడా, విధేయుడా అజేయుడా. సిద్ధాంతపు గట్టు తుమికిరా, సాకువని మెట్టును దిగిరా. సిద్ధాంతపు గట్టు తుమికిరా, సాకువని మెట్టును దిగిరా. దీనుడ కడు ధన్యుడా, విధేయుడా అజేయుడా. దీనుడ కడు ధన్యుడా, విధేయుడా అజేయుడా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. ఒక్కసారి వాగ్దానపు భూమి స్వతంత్రించుకో, అద్వానపు అడవి దాటి ముందుకు పో. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో, అద్వానపు అడవి దాటి ముందుకు పో. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. క్రైస్తవుడా, సైనికుడా, భక్తుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. జాలరి మనుషుల పట్టు జాలరి, అమృతం అందించే ఆచారి, ఇసుకై జీవించే పూజారి, ఇసుకై జీవించే పూజారి. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలరా, కదలిరావోయ్ నీవు కదలిరా, 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 కదలిరావోయ్ నీవు కదలిరా. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో చూడొచ్చా? వావ్, సెల్ ఫోన్లు ఎత్తి చూపిస్తున్నారా కొంతమంది? ఓకే, సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉండొచ్చు, కానీ సెల్ ఫోన్ బైబిల్ కాదు. ప్రింటెడ్ బైబిల్ ఈజ్ ద బెస్ట్. మీకు అంతగా మీరు ఈ డిజిటల్ మీడియాకే అలవాటు పడిపోయి ఉంటే ఒక ప్రత్యేకమైన ఫోన్ కొనుక్కొని అందులో ఒక్క బైబిల్ మాత్రం పెట్టుకొని తెచ్చుకోండి. పరిశుద్ధ సెల్ ఫోన్ అని స్టిక్కర్ అంటించుకోండి పైన. అంతేకాదు అందులో ఏంటేంటో ఉంటే అందులో కూడా బైబిల్ ఉందని చెప్తాం వల్ల ప్రయోజనం లేదు. ఓకే, బైబిల్ చదువుతారా రోజు? ఎంతమంది బైబిల్ చదువుతారండి రోజు? ఈ రోజు నుంచి యవ్వన కాలంలో బైబిల్ చదవండి. నా 18వ ఏట నేను రక్షించబడ్డాను. ఆ రోజు నుంచి నాకు అతి ప్రియమైన గ్రంథం బైబిలే.
బైబిల్ నన్ను బతికిస్తుంది, బైబిల్ నన్ను ఇంతటి వాడిని చేసింది. మీ భక్తి నిలకడగా ఉండాలంటే బైబిల్ చదవండి. వ్యక్తిగతంగా రోజు ప్రార్థన చేసుకోవటం మరొకటి. ప్రార్థన అంటే ఏదో పెద్ద వల్లించటం కాదు, దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో సంభాషణ చేయటం. ఎడతెగక ప్రార్థన చేయడంటే అస్తమానం మనం మోకరించి కూర్చొని ప్రార్థన చేయలేం. కానీ ప్రార్థన మనస్సు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి అన్నాడు, నా తలంపులన్నీ ప్రార్థనలే, నా తలంపులన్నీ ప్రార్థనలే. అలాంటి సహవాసం కలిగిన వారు దేవుని కొరకు శూర కార్యాలు చేయగలుగుతారు. ఓకే, మన వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఎవరాయన? మన ప్రభువు, యేసు ప్రభువు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనవలే జీవించి శోధించబడి పాపము లేనివాడిగా ఉండి 30 సంవత్సరాల వయసులో బయటకు వచ్చాడు. అంతవరకు ఎక్కడ కనబడలేదు ఆయన. 30 సంవత్సరాలప్పుడు ఆయన బాప్తీసం తీసుకొని పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటంటే 12 మందిని ఏర్పరచుకున్నాడండి. ఇంకా ఆయనకి ప్రసంగాలు మొదలు పెట్టలేదు, జనులు రావటం లేదు, మందిరం లేదు, ఏమీ లేదు. కానీ ఎవరిని కోరుకున్నాడు? శిష్యుడు అంటే ఎవరంటే గురువును వెంబడించేవాడు, గురువుతో ఉండేవాడు, గురువు అడుగు జాడల్లో నడిచేవాడు. యేసు ప్రభువుకు భక్తులు అక్కర్లేదు. ఎవరు కావాలో తెలుసా? శిష్యులు కావాలి. భక్తులకి శిష్యులకి తేడా ఏంటి? భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు, దవడలు వాయించుకుంటాడు, లేకపోతే సిలువ వేసుకుంటాడు, వచ్చేస్తాడు. శిష్యుడు ఏం చేస్తాడు? గురువుతోనే ఉంటాడు. యేసు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనను అనుసరించడానికి, ఆయన ప్రణాళికలను నెరవేర్చడానికి. ఈరోజు మనుషులు కావాలి ఆయనకి. దూతల్ని కోరుకోవటం లేదు సువార్తను చెప్పడానికి, మనుషులని కోరుకున్నాడు. దేవదూతలు మనకంటే గొప్పవి కాబట్టి దేవదూతలు మనుషులకు పరిచర్య చేయటం కొరకు ఏర్పాటు చేశారే కానీ మనుష్యుడిని దేవుడు తన పోలికలో, మన రూపంలో, మన స్వరూపంలో, మన ఆకారంలో చేసుకుందామన్నాడు. కాబట్టి ఆదాము అవ్వలతో దేవుడు సహవాసం చేయాలనుకున్నాడు. అది సాతాను వల్ల పోయింది. ఈ రోజుకి ప్రభు నీతో నాతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అందులో కొందరిని పిలుచుకున్నాడంట. మిమ్మల్ని ఎవరు పిలిచారు ఇక్కడికి రమ్మని? ఆలోచిస్తున్నారండి? మిమ్మల్ని ఎవరు పిలిచారు? 3 రోజులు కాన్ఫరెన్స్ అని యాడ్ ఇచ్చారు కదండి. యాడ్ ఎంతమంది చూసుంటారు చెప్పండి? సోషల్ మీడియాలో అందరూ వచ్చారా? అందరు ఉన్నారు ఇక్కడ. మరి మీరే ఎందుకు వచ్చారు? మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. మొదటగా నమ్మండి ఇది. యు ఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్, బట్ యు ఆర్ హియర్ విత్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. దేవునితో ఒక ప్రత్యేకమైన దర్శనం, ముఖాముఖిగా ఆయన్ని ఎదుర్కోవడానికి దేవుడిని ఇక్కడికి రప్పించాడు. ఎందరో ఉన్నారు లోకంలో, కానీ కొందరిని ఆయన పిలిచాడు. నేను ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేరు అని చెప్పాడు ప్రభు. మీరు దేవుని దృష్టిలో ఉన్నారు అన్న సంగతి రూఢిగా మీ మనసుల్లో ఈరోజు నమ్మండి. ఓకే, వెరీ గుడ్. తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఎందుకు? 3 రోజులు మీటింగ్లో కూర్చొని వెళ్ళిపోమనా? ఎందుకో చదవండి, అక్కడే ఉంది. వారు తనతో కూడా ఉండునట్లును. ఆగండి గబగబ చదివేక. పిలిచిన వారంట ఎక్కడ ఏం చేయాలట? ఆయనతో కూడా. మనం రోజు ఈ మీటింగులు పెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ కుదరదుగా. ఒకవేళ ఇక్కడ మనం ఆనందిస్తూ ఉంటే బయట ఎంతో మంది
ఇంకా యేసుని అడగని వారు ఉన్నారుగా, మరి బంధించి విషపు సర్పాన్ని మరి ఎవరు చేస్తారు? గ్రామంలో ప్రభువుతో ఉండుటకు పిలుచుకున్నాడండి. క్రైస్తవ భక్తి శిష్యరికం. ఇంత ఉద్యమాన్ని మీరు పొందారు, ఇది ఎప్పటి వరకు మీ జీవితాల్లో కొనసాగాలి? మరణము వరకు. ఎప్పటి వరకు అండి? అంతము వరకు. దేవుని శక్తి అంచెలంచెలుగా పైకి వెళ్ళేదండి. మానవుడి ఉత్సాహం కిందకి వెళ్ళిపోదు. ఏంటండి? ఉత్సాహపరచండి, ఒకరినొకరు పురికొల్పుకోనండి. మేము దేవుని సన్నిధిని అనుభవించాం. నీ సాక్ష్యం ఎప్పుడు కూడానండి చెప్పుతూ ఉంటే అది వెలుగుతూ ఉంటుందండి. ఒక కత్తి వాడుతూ ఉంటే పదురుగా ఉంటుంది, మూల పెట్టేవా తుప్పట్టేస్తుంది. అది మీరు ఇక్కడ పొందిన అనుభవాన్ని మీ ఇంటిలో వారికి, మీ కొలీగ్స్కి, మీ క్లాస్మేట్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, కనబడిన వారందరికీ మీ జీవితంలో అది వారికి తెలియపరచండి. ఆ యొక్క వెలుగు, ఆ ప్రత్యేకత ఇతరులు మీలో చూడనివ్వండి. అది ఎప్పటిదాకా కొనసాగాలంటే మరణము వరకు కొనసాగాలి. ప్రభువుని పట్టుకున్నావు కాబట్టి ఈ లోక తండ్రి లేకపోయినా పర్వాలేదు, ప్రభువు ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనకు సహాయకులు లేకపోయినా పర్వాలేదు. ప్రభువుని పట్టుకోండి, ఆయనతో ఉండండి. వాక్యము, ప్రార్థన క్రమ పద్ధతిలో చేసేవారు దేవుడితో సహవాసం చేసేవారిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఎందుకు ఆయనతో ఉంచుకుంటున్నాడు? ఒక్కరోజు 2 రోజులు దేవునితో సహవాసం చేయటం వేరు. మన బ్రతుకు దినములన్నీ దేవునితో నడవాలంటే అనుదినము దేవుని చిత్తములో నడవాలి. అన్ని విషయాల్లో ఆయన యొక్క నడిపింపును, ఆయన మనస్సును ఎరగాలి, ఆయన ప్రణాళికలు ఎరగాలి, ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. చాలా మంది చెప్తారు, పెళ్ళైన తర్వాత మాట్లాడతాం. పోనీ మీకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదనుకుంటా కదా. అయినోళ్ళు ఉన్నారు, అవనోళ్ళు ఉన్నారు. చూద్దామండి, పెళ్ళిళ్ళు అవనోళ్ళు చేసి చూపించండి. అబ్బా మీరంత ధన్యులు. పెళ్ళిళ్ళు అయినోళ్ళు చేసి చూపించండి. అయ్యో చాలా తక్కువ మంది అన్నారు, మీరు ఎంత భాగ్యవంతులు. పెళ్ళైన తర్వాత ప్రభువుని వెంబడించడం సులభమా? పెళ్లి కాకముందు యేసు ప్రభువుని వెంబడించడం సులభమా? ప్రభువుని వెంబడించడం పెళ్ళైన తర్వాత కష్టమే, పెళ్లి కాకముందు కష్టమే. ప్రభువుతో నడుస్తుంటే పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందు, పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడూ అది సులభమే. ఏంటండి కదా? నేను పెళ్లి కాకముందు 30 సంవత్సరాలు ఒక్కడనే సేవ చేశాను. పెళ్ళైన తర్వాత 2 సేవ చేశాం. పిల్లలు పుట్టాక 5 సేవ చేశాం. పిల్లలకు పెళ్ళిళ్ళయ్యాక 8 మంది సేవ చేశాం. మనవులు పుట్టాక మనవులతో సేవ చేస్తున్నాం. ఒకప్పుడు ఒక చోటే చేసాం, ఇప్పుడు వెళ్ళమన్నాడు కదా ప్రభు, సర్వలోకములకు వెళ్ళి. ఏమి స్పీడ్ తగ్గలేదండి, స్పీడ్ తగ్గదు. యేసయ్య ఉంటే తగ్గదు. నీ దాంపత్య జీవితంలో ప్రభు ఉంటే, నీ అవివాహ జీవితంలో ప్రభు ఉంటే, ఒక యవనస్తుడిగా నువ్వు ప్రభుతో ఉంటే సాధిస్తావు. ఒక కుటుంబంగా నువ్వు ప్రభుతో ఉంటే ఫలిస్తావు. నీవు ఎంతమంది, ఎన్ని భారాలు, సమస్యలు, కష్టములు వచ్చినా ప్రభువు మనతో ఉంటే, ఆయనతో మనం ఉంటే, ఆయనండి చేసేది మనం కాదు. సమస్తమైన ఘనత మహిమ దేవునికే చెందునుగాక. మనమందరం ఎలుకల్లాంటి వాళ్ళమే, కానీ ప్రభువు మనం ఉంటే ఏనుగు బలం కంటే మించిన బలం మనకివ్వబడుతుంది. ప్రభువు లేకపోతే, సంసోనుకు ప్రభువు తోడై ఉన్నప్పుడు వెరసిమ్ముకున్నాడు అంతే. గాడిద ఎముక తీసుకొని టప 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 తిండి షాడినట్టు కొట్టేశాడు. ప్రభువుడు ఆత్మను పోగొట్టుకున్నప్పుడు యెహోవా అతన్ని ఎడబాసనని ఎరుగకపోయాను. కళ్ళు పీకేస్తుంటే ఏం చేయలేకపోయాడు, సంకెళ్ళేసి కడుతుంటే ఏం చేయలేకపోయాడు, బానిస అయిపోయాడు. మనం కూడా దేవుడు మనతో ఉంటేనే మనం శక్తి కలిగిన. అందుకే ప్రభువు నాతో ఉండండి, ఆయన స్వార్థం కాదు, మన మేలు కోసమే అంటున్నాడు. నాతో సహవాసం చేయండి, నాతో నడవండి, నా అడుగు జాడల్లో నడవండి, నా బోధ ప్రకారం నడవండి, నా ప్రణాళికను ఎరగండి అని 12 మందిని కోరుకున్నాడు. ఎందుకు?
మళ్ళీ చదువుతాను చూడండి. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిన వారు తనతో కూడా దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్తను ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ఎందుకు? తనతో ఉండుటకు, తన అధికారాన్ని వాళ్ళకి ఇవ్వటానికి. ఎవరు అధికారం మనకిస్తారట? సర్వాధికారము నాకు ఇవ్వబడింది, ఆ అధికారం నీకు ఇస్తానంటున్నాడు ప్రభు. నా యందు విశ్వాసం ఉంచిన వారు పాటలు పాడతారు మాత్రం చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడు? నాకంటే గొప్ప కార్యాలు చెయ్యాలి మనం. అప్పుడే ఈ లోకం ప్రభు దగ్గరికి వస్తుంది. కూర్చొని వాళ్ళగా ఉండటం వల్ల ప్రయోజనం లేదండి. ప్రభు ఇచ్చే శక్తిని పుంజుకొని దయ్యములను వెళ్ళగొట్టు అధికారము, రోగములను స్వస్థపరచు అధికారము. 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. పిలిచింది ఎందుకు అనుకుంటున్నారు? జీతం ఇచ్చి పంపిస్తానికి అనుకున్నారా? ట్రైనింగ్ ఇచ్చి పంపించేయడానికి అనుకున్నారా? 3 రోజులు మీటింగ్లో కూర్చునేది ఎందుకు? మనం ఇక్కడ నా అధికారం కూడా మీకు ఇస్తాను. దయ్యములను వెళ్ళగొట్టుటకు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారం ఇస్తాను నేను. ఒకటి కాదండి, సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన అధికారాన్ని మనకివ్వాలని ఆశపడుతున్నాడు. ఒక తండ్రి తన యొక్క సొత్తును, తన యొక్క అధికారాన్ని, తన స్థాయిని ఎవరికి ఇస్తాడు? కుమారుడికి ఇస్తాడు. మనం దేవుని బిడ్డలమైన మరుక్షణంలో దేవుడు తన శక్తిని, తన అధికారమును మనకిచ్చి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈరోజు ఒక సవాలుగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు ప్రభు, చూడండి, తను పిలిచాడు, తనతో ఉండుటకు వారికి అధికారం ఇవ్వటానికి పిలిచాడు. ఎవరిని పిలిచాడు? 12 మంది శిష్యుల పేర్లు ఉన్నాయి. మనకు టైం సరిపోదు కానీ చదివేద్దాం ఒకసారి. 10వ అధ్యాయం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 చోట్ల ఉంది, మత్తయి సువార్తలో ఉంది. చూడండి, 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ, తోమా, మత్తయి, యాకోబు, లెబ్బయి, సీమోను, యూదా ఇస్కరియోతు. ఎంతమందిని పిలిచాడు? 12 మందిని. 3 మంది వచ్చారు నీ శిష్యులుగా ఉంటామని. చాలా మంది ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు చూసినప్పుడు, ప్రభు చేసిన స్వస్థతలు చూసినప్పుడు, చనిపోయిన వారిని లేపినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు కడుపు నిండా తిండి పెట్టినప్పుడు మేము కూడా నీతో వచ్చేస్తామన్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళందరూ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ ప్రభువు పిలుచుకున్న ఈ 12 మంది, వీళ్ళేమి ఎడ్యుకేటెడ్ కాదు, ఏ ప్రత్యేకత లేదు వీరిలో, ఏ గొప్పతనము లేదు వీరిలో. వీళ్ళు చాలా మంది చేపలు పట్టే విద్య లేని పామరులు, జాలరులు. మత్తయి అన్న ఆయన సొంకరి అంటే యూదుడుగా ఉండి యూదుల దగ్గర రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసేటువంటి అమ్ముడు పోయినోడు అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మన ఇండియన్ సోల్జర్స్ ఉంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి, వాళ్ళు వచ్చి ఎవరిని కొట్టేవాళ్ళు? మన ఇండియన్స్నే కొట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళని చూస్తే మనకి ఎలా కొట్టది? సుర్రమంతా రే, నువ్వు భారతీయుడు పోయి ఉండి వాళ్ళకి అమ్ముడు పోయి మమ్మల్ని కొడతావురా వచ్చి మళ్ళీ. అలాంటోడు మత్తయి. అందరు అసహించుకునేవాడు సుంకరంటే. ఆ జక్కయ్య కూడా సుంకరే. కానీ అలాంటి వాడిని కోరుకున్నాడు ప్రభు. అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి వాడిని కొడుతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, సీమోను అన్న అతను ఒక ఉగ్రవాది లాంటోడు. మేము యూదులమై ఉండి మేమెందుకు
రోమన్స్కి మేము రోమన్లు మమ్మల్ని ఎందుకు పరిపాలించాలి, మా దేశం మాకు ఇవ్వండి అని ఉగ్రవాదుల్లాగా మనుషుల్ని చంపేయడానికి కత్తితో బలముతో రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడేటువంటి ఒక వైరాగ్యం కలిగిన మత వైరాగ్యం కలిగిన మతాభిమాని. కానీ అలాంటి వాడిని కోరుకున్నాడు ప్రభు. ఫిలిప్పు ఒక గ్రీకు పేరు. అది ఫిలిప్పు పేరు గ్రీకు పేరు. గ్రీకు అంటే గ్రీకుల అన్యులు. ఆ గ్రీకు పేరున్న వాడిని మరి వాళ్ళ అమ్మ నాన్న గ్రీకులో లేకపోతే అక్కడెక్కడ పెరిగారో తెలియదు, కానీ అతన్ని కోరుకున్నాడు. వీళ్ళు ఒక్కొక్కరిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కరి గురించి చూచినప్పుడు అందరినీ ఒకే స్థాయిలో ఉన్న వాళ్ళని కోరుకోలేదు, ఒకే టాలెంట్ ఉన్న వాళ్ళని కోరుకోలేదు. 12 మంది 12 విధములైన స్థితిగతులలో ఉన్న వారిని ఆయన ఏరుకొని కోరుకున్నాడు. రాత్రంతా ప్రార్థన చేసి తనకిష్టమైన వారిని కోరుకొని 3.5 సంవత్సరాలు ఆయనతో తిప్పాడండి. జీతం ఇచ్చాడా? జీతం ఇవ్వలేదా? దేవుని సేవకు రండి అంటే జీతం ఎంత ఇస్తారు అని అడిగేవాళ్ళు తయారయ్యారండి. ఇప్పుడు దేవుని సేవకు రండి అంటే మాకు జీతం ఎంత ఇస్తారండి, మా కంపెనీలో ఒక 50,000 వస్తున్నాయి, మీరేమన్నా ఒక 60,000 ఇస్తే చెప్పండి వచ్చేస్తాం. ఎవడు రమ్మన్నాడు? జీతానికి పనిచేసేవాడు కూలోడండి. కూలోడు వేరు, కుమారుడు వేరు. కుమారుడు పౌలు అన్నాడు, నా తోటి జతపడివాడు నా నిజ కుమారుడైన తిమోతి అనే యవనస్తుడు పౌలు సేవలో రక్షించబడిన తర్వాత పౌలుని వెంబడించాడు. పౌలు చాలా ప్రాముఖ్యమైన పరిచర్యను ఆయనకు అప్పచెప్పాడు. 20 ఏళ్ళ యవనస్తుడికి 60 ఏళ్ళ ముసలోడికి ఎక్కడ సహవాసం కుదురుద్ది? కానీ ఏమంటున్నాడు? అతడు నా ప్రియ కుమారుడు, నాతో పాటు ప్రయాసపడేవాడు. తిమోతి ఎంత గొప్ప పరిచర్య చేశాడో పౌలు తర్వాత. పౌలు ఉన్నప్పుడు చూస్తే ఈ రోజున ఎందుకు మన సంఘాల్లో అలాంటి సేవకులు కనపడటం లేదు? ఒక దైవజనుడు మరణిస్తే ఆ సంఘం అంతటితో ఆగిపోతుందండి. ఈ రోజున కోతతో విస్తారంగా ఉంది. దేవుని పనిలో పాలిభాగస్తులై ఉండి మెప్పులు కోరక, డబ్బులు కోరక, చెమట కార్చి, కన్నీరు కార్చి దైవజనులతో పాటు ఉండి దేవుని దగ్గర దేవుని ప్రణాళికలను ఎరగాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభువుకే 12 మంది అయితే మనకు ఒకటి చాలదా? అంత పరలోకం వదిలిపెడుతున్న యేసు ప్రభు కిందకు వచ్చినప్పుడు ఒక 5,000 మందిని పెట్టుకోవచ్చు కదా. మరి 12 మంది డెడికేటెడ్. అదేంటంటే యోధా ఇస్కరియోతు కాదు కదా అంటారేమో. యోధా ఇస్కరియోతు సరైనోడు కాదని ప్రభువుకు తెలీదా? నువ్వు చదివినా పాస్ అవ్వని మీ అమ్మ నాన్నకు తెలీదా? అయినా కూడా ఫీజు కడుతున్నారు కదా. ఏమో ఒక లక్కు పాస్ అవుతాడేమోనని ప్రభు అదే అనుకున్నాడు. వీడికి సరైన మనసు లేదు, పోనీ నాతో 3.5 సంవత్సరాలు ఉంటే వాడు సరవుతాడు అనుకున్నాడు. పాపం చాయిస్ ఇచ్చాడు దేవుడు. అందుకే చాయిస్ ఇస్తున్నాడండి మనకి. మనందరం చేతగాని వారిమని తెలుసు. ఎంత గొప్ప భక్తులే ప్రభువును దుఃఖపరిచారు. సంసోను గురించి మాట్లాడాం, విన్నారు. నిన్న మొన్న మీరు దావీదు గురించి విన్నారు. వారి జీవితాల్లో విఫలతలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అయినా దేవుడు కోరుకున్నాడు. అయినా దేవుడు వారిని ఇష్టానుసారమైన వారిగా మార్చుకున్నాడు. కారణం ఆయన కృప హద్దులేనిది. మనల్ని బట్టి కాదండి ఆయన ప్రేమ మారేది. మనల్ని బట్టి కాదు ఆయన మనల్ని ప్రేమించేది. ఆయన ఎందుకో మనల్ని ప్రేమించాడు. ప్రభువును కనుగొన్నామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీరు కనుగొనక ముందే ప్రభువు మిమ్మల్ని కనుగొన్నాడని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రభువు కనుగొన్నాడు. కొందరే తిరిగి కనుగొన్నారు ఆయన్ని. ఇందుకే మొదటి హల్లెలూయా తక్కువ వచ్చింది. ఆయన కనుగొన్నాడు అన్నది రూఢి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మనం ఇంకా ఆయన్ని కనుగొనలేదు. అదలిదిరా ఈ యొక్క సాయంకాల సమయంలో ఎవరిని ప్రభువు కనుగొంటున్నాడో, ఎవరు ప్రభువును కనుగొంటున్నారో, దెర్ ఇస్ నో డౌట్ అన్నాం కదా. మనలందరినీ ప్రభువు కనుగొన్నాడు. కానీ మనము ప్రభువుని కనుగొన్నామా?
ఆయన మనల్ని వెతుకుతున్నాడు, మనం ఆయన్ని వెతుకుతున్నామా? వెతుక్కుంటూ పోతున్నారండి. నువ్వేమో పరిగెత్తుకుంటూ పోతున్నావు, నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మీరిద్దరు అట్ట కలుసుకుంటారా? ఇద్దరు స్పీడ్ లేడీల్లాగా పరిగెడుతున్నారు. కలుసుకుంటారా? కలుసుకోవాలంటే ఏం చేయాలి? ముందు పోయేవాడు ఏం చేయాలి? వెనక్కి తిరిగితే ఎదురుగుండా ఎవరున్నారు? నిన్ను వెతుక్కుంటూ వచ్చినా దట్ ఈస్ రిపెంటెన్స్. అదే పశ్చాత్తాపం, అదే మారు మనసు, అదే రక్షణ. నన్ను కనుగొనిన వాడిని నేను కనుగొంటిని. హల్లెలూయా. జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, యేసు జక్కయ్య వైపు చూశాడు, జక్కయ్య యేసు వైపు చూశాడు. ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈ రోజున మీరు ఈ సత్యాన్ని కనుగొనాలండి. నన్ను ఎందుకు రక్షించుకున్నావు? నన్ను ఎందుకు అసలు ఈ కాన్ఫిడెన్స్కి తీసుకొచ్చావు? నాకెందుకు లోకంలో ఎంతో మంది నా ఫ్రెండ్స్, నాతో ఉన్నవాడు అనేకులు లోకంలో తిరుగుతుండగా నన్నెందుకు దేవా ఇలాంటి ఆనందకరమైన సంతోషకరమైన నిన్ను స్తుతించే భాగ్యంతో ఈ 3 రోజులు ఇక్కడ కూర్చోబెట్టావు? ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నా పట్ల ఉంది నీకు. అది నాకు కావాలి. వాళ్ళలో అంతవరకు నేను ఇంటికి వెళ్ళని చెప్పండి అంతే. వాళ్ళ రేపటి నుంచి నీ జీవితంలో, నీ ముఖములో, నీ మాటలలో, నీ క్రియలలో, నీ గురిలో మార్పు కనబడాలి. మునుపు గుడ్డివాడనే ఉన్నాను, నేను ఇప్పుడు చూస్తున్నాను. మునుపు పాప బంధకములలో ఉన్నాను, ఇప్పుడు విడిపించబడి ఉన్నాను. ముందు చచ్చిన స్థితిలో ఉన్నాను, ఇప్పుడు జీవించుచున్నాను అన్న సాక్ష్యం నీవు చెప్పక్కర్లా, నిన్ను చూసే వాళ్ళు చెప్పాలంట. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటము ఇచ్చేతను. ఈ 12 మంది కూడా యూదా ఇస్కరియోతును పక్కన పెడితే, యూదా ఇస్కరియోతు ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అతనికి బదులుగా మరొకరిని ఎన్నుకున్నారు. సో టోటల్గా మళ్ళీ 12 మంది శిష్యులు వచ్చారు. ప్రభు పునరుద్ధారుడైన తర్వాత మీరు వెళ్ళి కనిపెట్టండి, పైనుండి మీకు శక్తి వచ్చును, పరిశుద్ధాత్మను మీకు అందిస్తాను, మీ మీద కుమ్మరిస్తాను. అంతవరకు పిరికివారిగా ఉన్నారు, అంతవరకు బలహీనతలతో ఉన్నారు, అంతవరకు పడి లేస్తున్న స్థితిలోనే ఉన్నారు. ఒప్పుకుంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు, సారీ అంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు. చాలా మంది రక్షించబడ్డామన్న వాళ్ళ పరిస్థితి ఈ రోజున అలాగే ఉంది. ఆశ అయితే ఉంది కానీ ప్రభా బతకలేకపోతున్నాను, శోధనకు లొంగిపోతున్నాను, బలహీనమైపోతున్నాను అని చెప్పే, రక్షించబడ్డామని చెప్పే వాళ్ళు కూడా ఎందరో ఈ రోజున ఉన్నారు. కారణం, రక్షణతో మీ భక్తి ఆగకూడదు. దేవుడితో సహవాసము చేయాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క అగ్నిని మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తివంతుడు అవుతావు. నీ బ్రతుకులో నీవు ఎంత బలహీనంగా ఉన్నావో కానీ పరిశుద్ధాత్మని అగ్ని నీ హృదయంలో రగులుకున్నప్పుడు నీకు నీవు భారం అవటం కాదు కానీ నీవు అనేకులను ప్రభు దగ్గరికి లాక్కురాగలుగుతావు. పరిశుద్ధాత్మని శక్తిని పొందిన వాడు పవిత్రుడవుతాడు, శోధన జయిస్తాడు, సాతాన్ని ఎదిరిస్తాడు. పిరికివాడిగా ఉన్నాడు పేతురు అప్పటి వరకు. ధైర్యంగా అందరూ నిలబడి మీరే యేసుని సిలువేశారు, ఆయన సజీవుడిగా లేచాడని ధైర్యంగా చెప్పినప్పుడు ఒక్క రోజులో 3,000 మంది 5,000 మంది బాప్తీసాలు పొందారన్నది బైబిల్లో. ఒక సేవకుడిగా కానీ, ఒక విశ్వాసిగా కానీ, ఒక క్వైర్ మెంబర్గా కానీ, ఒక సేవలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎవరైనా సరే, మీరు ఆత్మతో అభిషేకించబడిన దినమున మీరు చేసే కార్యాలు ఊహాతీతముగా ఉంటాయండి. మానవులకు అసాధ్యమైనవిగా ఉంటాయి. కారణం, నిన్ను అభిషేకించిన దేవుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అంతే. ఒక పాత్రకు విలువ దాంట్లో ఉన్న పదార్థాన్ని బట్టి వస్తుంది. మనల్ని ఒక పాత్రగా కోరుకుంటున్నాడు ప్రభు. మనలో ఆయన తన ఆత్మను ఉంచినప్పుడు మనకు విలువ వస్తుంది, మనకు శక్తి వస్తుంది, మనం దేవుని యొక్క మహిమను ప్రకటించగలుగుతాం, చూపించగలుగుతాం. అందుకు కోరుకున్నాడు 12 మంది శిష్యుల్ని. యేసు ప్రభు కోరుకున్నప్పుడు, యేసు ప్రభుతో ఉన్నప్పుడు కూడా శిష్యుల పరిస్థితి ఒకలాగా ఉంది. ఎప్పుడైతే పెంతెకోస్తు దినము తర్వాత ఆ 12 మంది శిష్యులు ఎక్కడికి వెళ్ళినా శూర కార్యాలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. దెయ్యములు పట్టిన వారిని విడిపించారు, రోగులను స్వస్థపరిచారు, వారి నీడ పడితే స్వస్థతలు పొందారు, వారి వస్త్రాలు ముగితే
దేవుని శక్తిని అనుభవించాలి. అవునండి, అలాంటివి కావాలండి అంటారు. ఒక్క కోణంలోనే మనం చూస్తున్నాం శిష్యుల్ని. కానీ యేసు ప్రభు శక్తినిచ్చింది అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడానికి మాత్రమే కాదు, కానీ దేవుని కొరకు కష్టం పడితే కష్టంలో సుఖముంది. నా కాడి సులువైనది, నా భారము లఘువైనది. లోకంలో పాప భారాన్ని మోసేవాడు చెడ్డ చాకిరీ చేస్తున్నాడు, మనుషులకి డబ్బు కోసం నానా తిప్పలు పడుతున్నాడు. నువ్వు దేవుని కోసం పడిన ప్రయాస ఏ ముట్టబడ్డారో, మీరు ఇంటికి వెళ్ళక ముందు ఒక సరైన తీర్మానంతో, ఒక సంపూర్ణమైన సమర్పణతో, దేవుని ప్రణాళికను, ఆయన వాగ్దానాలను పట్టుకొని ఇక్కడి నుండి వెళ్ళి దేవుని కొరకు మీరు విరజిమ్మాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. భారతదేశానికి కూడా వచ్చాడు సెయింట్ థామస్. AD 72లో, క్రీస్తు తర్వాత 72వ సంవత్సరం మా మెడ్రాసులో బల్లెముతో పొడవబడి చంపాడు. భారతదేశానికి క్రైస్తవత్వాన్ని తీసుకొచ్చాడు. అలాగే మిగిలిన శిష్యులు స్పెయిన్కి, యూరప్కి, అన్ని దేశాలకు వెళ్ళారు. ఒక వరుస పెట్టేసి చెప్పేశారు. ఆ రోజుల్లో యేసు ప్రభు జన్మించిన దినాలలో లేక ఆయన మరణించిన దినాలలో ప్రపంచ జనాభా ఎంత ఉందో తెలుసండి మీకు? 3 crores. ఇప్పుడు మన జనాభా ఎంతో తెలుసండి? ఇప్పుడు 780 కోట్ల జనాభా. ఎన్ని రెట్లయింది చూడండి. పేతురు AD అంటే క్రీస్తు తర్వాత 68లో చనిపోయాడండి. అంటే మొదటి శతాబ్దంలోనే హతసాక్షి అయ్యాడు. అనేకులు ప్రభువుని నడిపించాడు. యాకోబు AD 44లో ప్రభువు చనిపోయిన ప్రభు 44 రాదు, 34-35 వస్తుంది. రంపంతో కోయబడి హెరోదు రాజు చంపేశాడు. అలాగే యోహాను మాత్రం దీర్ఘాయుషు ఉన్నాడు. 98 సంవత్సరాలు. ఆయన్ని కాగుతున్న నూనెలో పోసినా కూడా చనిపోలేదు, బల్యాలతో పొడిచినా కూడా చనిపోలేదు. ఎందుకంటే దేవుడు ఆయనకి దీర్ఘాయుషు ఇచ్చాడు. ఎందుకంటే ఈ రోజు మన బైబిల్లో ఉన్న చివరి పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. ప్రభు రాకడ మర్మాలను మనకు అందించడానికి ప్రభు ఆయన్ని సజీవుడిగా ఉంచాడు. నిండు వృద్ధుడుగా, పండు వృద్ధుడుగా తన 98వ ఏట సహజ మరణాన్ని పొందాడు. ఓన్లీ యోహాను మాత్రమే. మిగిలిన అందరూ హతసాక్షులు అయ్యారండి. అంద్రయ్య 69లో, క్రీస్తు తర్వాత 69లో ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడి సువార్తను ప్రకటించడం ఆపమంటే ఆపనన్నందుకు, రాజు విగ్రహానికి మొక్కమంటే మొక్కనన్నందుకు ఆ ఎక్స్ ఆకారంలో సిలువ వేసి చంపేశారు. ఫిలిప్ తల్లకిద్దులుగా వ్రేలాడగట్టి నోట్లో నుంచి అలా రక్తం కారుతూ ఉంటే రక్తం కారి తల్లకిద్దులుగా కట్టి చంపేశారు. అలాగే మత్తయి సువార్త రాసిన మత్తయిని రాళ్లతో కొట్టి శిరశ్ఛేదన చేశారు AD 90లో. తోమా బల్లంతో పొడి చంపారు చెన్నైలో. చిన్న యాకోబు దేవాలయపు శిఖరము నుండి పడద్రోసి కొట్టి చంపారు. యూదా లేక తద్దయి లెబ్బయ్యనున్నారు, బల్లెముతో పొడి చంపారు. సిమియోనును మెడ రెక్కలు విడిచి సిలువ వేసి చంపారు. ఇక్కడ బర్తలోమియా ఉన్నాడు. బర్తలోమియాను బ్రతికుండగానే కత్తితో చర్మమంతా ఒలిచి వదిలిపెడతావా లేదా యేసు ప్రభుని? మాంతావా లేదా? యేసు సువార్తను ప్రకటించడం అంటే ఆయన నువ్వు నన్ను తోలు వలిచినా సరే, ప్రాణం తీసినా సరే, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య సువార్తను నేను చెప్పకుండా మానను అని హతసాక్షిగా మరణించారు. వీళ్ళంతా ఈ 12 మంది కోరుకున్నోళ్ళు మొదటి శతాబ్దంలోనే 100 yearsలోనే సువార్త చెప్పారు. ప్రపంచమంతటికి సువార్త అందించారు, చనిపోయారండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ని చర్చిలు ఉన్నాయి, ఇంతమంది సేవకులు ఉన్నాం, ఇంతమంది యవనస్తులు ఉన్నాం, ఇంత గొప్ప పరిచర్యలు జరుగుతున్నాయి. ఎంత మందిని మనం ప్రభు దగ్గరకు నడిపించాం, ఎంతగా మనం ప్రభు కొరకు తెగిస్తున్నాం. నీ కొరకు నేను ఉద్దేశించిన తలంపులు మేలుకరమైనవే గాని హానికరమైనవే కావు. భయపడతారేంటండి దేవుడికి లోబడతానికి? నీకంటే నువ్వు నీ ప్రణాళిక వేసుకున్న దానికంటే దేవుని ప్రణాళికలు అంత చవకబారిగా ఉంటాయి అనుకుంటున్నారా? మనం అనుకున్న దానికంటే మన దేవుని తలంపులు మన పట్ల గొప్పవని నమ్ముతున్నారా? అయితే ఈరోజు దేవుని చిత్తం వెతకండి.
మీరు ఇక్కడ పొందిన ఈ ఉద్యమాన్ని కొనసాగించండి. కాన్ఫరెన్స్కి వచ్చిపోయాము అనటానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు, యేసుతో ఉండుట కొరకు మిమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు మీ ఇళ్లల్లో, మీ ఉద్యోగాల్లో, మీ ఆఫీసుల్లో ఎక్కడున్నా ప్రభు మీతో ఉన్నాడు అన్న అనుభూతితో మీరు బ్రతకాలి. ఆయన మనస్సును ఎరగటానికి, ఆయన శక్తిని పొందటానికి, ఆయన ఆత్మతో అభిషేకించబడటానికి, ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి కోరుకున్నాడు. ఆయన ప్రణాళికలో ముఖ్యమైన అంశం ఏంటంటే సర్వలోకానికి సువార్త అందించబడాలి. నేను దేవుడి సేవకు పిలిచినప్పుడు మా బంధువులందరూ ఎగతాళి చేశారు. ఏంటి వాడు బతుకంతా పాడు చేస్తున్నావు, వాడి పర్సనాలిటీ ఏంటి, వాడు సంచి తెరుచుకొని ఇంటింట పాస్టర్ పని చేయాలంటే అడుక్కు తినాలి అని మా నాన్నను దూషించారు. మా బంధువులందరూ హిందువులు కాబట్టి తెలియదు కదా వాళ్ళకి దేవుని ప్రేమ ఏంటండి. నా మట్టుకు నాకు నేను అప్పటికి మారు మనసు పొంది 6 నెలలు అయింది, ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు. నేనేం దేవుని సేవ చేస్తానో నాకు అర్థం కాలేదు. కానీ దేవుణ్ణి నమ్మాను. దేవుణ్ణి నమ్మినప్పుడు నిన్ను, నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానన్న మాట ఆల్రెడీ నెరవేరతో మొదలుపెట్టిందండి. నిన్నే కాదు, నీ సంతానాన్ని ఆయన చూశాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు. నువ్వు ఆయనకి లోబడితే అద్భుతాలు చూస్తావు. ప్రభు పిలిచాడు, నియమించాడు, ఏర్పరిచాడు. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదువుతారో తెలుగు బైబిల్ చదువుతారో తెలియదు, కానీ ఈ మాటలు చాలా విలువైనవండి. ఆయన పిలిచిన వారిని నియమించాడు. యవనస్తుల దగ్గర డబ్బులు ఉండవండి, కానీ యవనస్తుల దగ్గర ఏముంటుంది? టాలెంట్ ఉంటుంది. యూజ్ యువర్ టాలెంట్, యూజ్ యువర్ స్ట్రెంగ్త్. నీ యవ్వన బలం దేవుని కోసం వాడు. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. నీ యవ్వన బలం స్త్రీలకి, నీ యవ్వన బలం లోకానికి వాడు, పాపానికి వాడు. ఉళక్కైపోతుంది. 30 ఏళ్ళకి ముసలుడు అయిపోతున్నారండి, 40 ఏళ్ళకి నడునే పట్టారు, బీపీలు, షుగర్లు. అరే, లోకంలో ఉన్న జబ్బులన్నీ యవనస్తులకే ఉన్నాయి ఇవాళ. కారణం ఏంటి? యవ్వన కాలంలో యవనుడా, నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు, నీ కోరిక చెప్పను, నీ ఇష్టము చెప్పను ఉండు. అయితే వీటిని గురించి దేవుడు లెక్కలోనికి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకో. పాపం అంటే తాత్కాలికమైన సరదా ఇస్తుంది. అది తాత్కాలికమైన సరదా, అల్పకాల పాపభోగం అని పిలువబడింది. దానికి కక్కుర్తిపడి శాశ్వతమైన దీవెనలు పోగొట్టుకుంటారు అనేక మంది యవనస్తులు ఈ రోజున. అలాంటి పరిస్థితుల్లో ఇంకా విడుదల లేని రహస్య పాపాల్లో ఎవరన్నా చిక్కుకొని ఉంటే నీకు మాత్రమే తెలుసు నీ దోషం. మీ తల్లిదండ్రులు తెలియదు, మీ పక్కింటోళ్ళు తెలియదు, ఎవరికీ తెలియదు. నీకు తెలుసు నీ బలహీనత ఏంటో, దేవునికి తెలుసు. ఇంకోటి కూడా తెలుసండి. ఎవరు? సాతానికి తెలుసు. దేవుని దగ్గరికి వెళ్ళి నీ సమస్యను, నీ పాపమును నువ్వు సరి చేసుకుంటే సాతానుకు నీ మీద ప్రభావం ఉండదు. నువ్వు పాపము దాచిపెడితే సాతాను నిన్ను పీల్చి పిప్పి చేస్తాడు, భయపెడతాడు. అందుకే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు ప్రభు కోరుకున్న టీంలో ఇదే ఒక పాయింట్ అన్నాను. ఆ 12 పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. ఒక్కసారి ఆ శిష్యులు వేయండి మళ్ళీ. పేతురు ఎలాంటోడంటే పెద్దానికి కంగారు. చూసిరా అంటే కాల్చి వస్తాడంటారు చూడండి. అది పెద్దానికి నోరెత్తుతాడు, పెద్దానికి పుడుపుడు అంటాడు, బుడుబుడు అంటాడు, బుడుబుడు అంటాడు. ఇట్టటువంటి దేవుడికి ఎలా పనిచేస్తారు చెప్పండి? నమ్మొచ్చా? నమ్మతగిన మనిషి కాదు, కానీ నమ్మదగిన వాడికి రాయిలా చేశాడు దేవుడు. ఏం చేశాడు? నువ్వు ఇక సీమోను అనబడవు, నువ్వు పేతురుని పెడతావు, నేను నిన్నేం చేస్తున్నాడు? రాయిలాగా చేయబోతున్నాను అని దేవుడు వాడుకున్నాడండి. లీడర్షిప్ ఇచ్చాడు. రెండోది యాకోబు యోహాను ఇద్దరికి కూడా బోయనెర్గస్ అనే పేరు పెట్టాడు ప్రభు. ఉరిమేడు వారంట వాళ్ళు. వాళ్ళకి తోక తొక్కితే కోపం వస్తుంది అనమాట. మాట్లాడితే కత్తడు ఏయటమే. కొంతమంది చూడండి మాట్లాడరు, ఏయటమే. ఇలాంటి వాళ్ళు సేవకి మనకి వస్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? గొడవలు తీస్తారా? అందరినీ కాల్చేస్తా కూర్చుంటే ప్రభు పిలిచిందెందుకు?
రక్షించడానికి పిలిస్తే నువ్వేమన్నా ఎందుకు వచ్చాను, ఏ ఆత్మతో ఉన్నారయ్యా మీరు? మనుష్య కుమారుడు నశింపజేయడానికి రాలేదు, నశించిన దానిని రక్షించడానికి వచ్చారని వారిని సముదాయించి బెస్ట్ లీడర్స్ అయ్యారండి వాళ్ళు. తాళ ఎగిరిపోయినా పర్వాలేదు, ముక్కు సొట్టు మనిషి యాకోబు బాధ చేశాడంటే కల్వషం లేదు. అందుకే హేరోదుకు నొచ్చుకున్నాడు. అందుకే మొట్టమొదటి హతసాక్షి ఎవరైందంటే యాకోబు. శిరశ్ఛేదన చేసినా సరే రెండోది నేరుగా ప్రకటించేవాడు పేతురు. పేతురును కూడా చెరసాల్లో పెట్టాడు, కానీ దేవుని ప్రణాళికలు వేరున్నాయి కాబట్టి విడిపించాడు. బట్ యోహాను అంత ఉగ్రుడైన యేసయ్య భుజాన ఆనుకునేవాడంటే ఎప్పుడు చూసినా. మీరు యోహాను సువార్త చదివితే యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్నాడు. యేసును ప్రేమించిన శిష్యుడు అని రాయలేదు. యేసు ప్రేమించిన, ఇంత కోపిష్ఠుడైనా ఇంత కొంగరపడ్డైనా నన్ను ప్రేమించాడు యేసయ్య అని ఆయన రొమ్మున అనుకొని ఆయన ప్రేమ చురుకున్నాడు. అందుకే యోహాను సువార్త మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రికలు చదివితే ప్రేమ 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 క్రీస్తు ప్రేమల గురించి వివరించాడు. అందుకే ఆయన ఆ ప్రేమతోనే దీర్ఘాయుషు ఉండి ప్రకటన గ్రంథాన్ని మనకు అందించాడు. అంద్రేయ మెతక. అందరూ ఎవరండి? మెతక. మాట్లాడరు కొంతమంది, మౌనంగా ఉంటారు. నేను చూస్తుంటా కొంతమంది, వాళ్ళు ఏదన్నా చేసి చూపిస్తారు కానీ అది చేసేస్తా ఇది చేసేస్తా ఇది చేసేస్తా అని ఏమి చేయడం ఉంటారు. కొంచెం మెతక. తమ్ముడు మరి అన్నం పేతురు ప్రసవం చేస్తాడు నాకు ఇవ్వలేదే అని అసూయ లేదు. నాకంటే పేతుడు గొప్పడైపోయాడే అనే బాధ లేదు. అంద్రేయ పేతుడిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడా? పేతురు అంద్రేయని ప్రభు దగ్గర తీసుకొచ్చాడా? అంద్రేయే తీసుకొచ్చాడు. ఆయన సంపాదించిన ఆత్మ ఆయన కంటే గొప్పోడైతే అసూయ, కానీ అంద్రేయకి అసూయ లేదు. ఈయన పని ఎప్పుడు ఏంటంటే మధ్యలో తిరుగుతుంటాడు, మనుషుల మధ్యలో. మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే ఏమీ లేదు అంటుంటే అంద్రేయ అక్కడ ఒక చిన్న అబ్బాయిని పట్టుకున్నాడు. అంకుల్ నా దగ్గర ఉందంటే ఆ అబ్బాయిని 5 రొట్టెలు 2 చేపలను ఎవరు తీసుకొచ్చారు? ప్రభు దగ్గర తీసుకొచ్చినాడు ఎవరు? అంద్రేయే. అది మినిస్ట్రీ కాదా? దానివల్ల ఎంత అద్భుతం జరిగింది అక్కడ. ఈ నాటికి చరిత్రలో మిగిలిపోయిన 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులు, లెక్కించలేని మంది స్త్రీలు, పిల్లలు దేవుని భోజనం చేసిన తర్వాత 12 గంపలు మొక్కలెత్తారు. ఆ అంద్రేయ కూడా హతసాక్షి అయ్యాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ అంటున్నాడు. ఈ ఫిలిప్ అని కూడా అదేనండి, గ్రీకు పేరు పెట్టుకున్నాడు. అందుకని గ్రీకులు వచ్చేవాళ్ళు యేసు ప్రభువుని దర్శించాలని. మనం క్రైస్తవులు అయిన తర్వాత మేము పేరు మార్చుకోవాలా అని అడుగుతున్నారు కొంతమంది. మార్చుకోవాలా అక్కర్లేదా? మార్చుకుంటే మార్చుకో, ఉంచుకుంటే ఉంచుకో. నువ్వు మార్చుకొని వాడు మార్చుకోలేదని ఏడుస్తావు ఎందుకు? మనసు మారాలి, పేరు మారటం వల్ల ప్రయోజనం లేదు. అందును బట్టి గ్రీకులు యేసు ప్రభువుని చూడాలన్నప్పుడు ఫిలిప్ దగ్గరికి వెళ్ళేవాడు. మాకు యేసుని చూపించవా అంటే ఇతను ప్రభు దగ్గర తీసుకొచ్చేవాడు. ప్రభు దగ్గరికి మనుషులు తీసుకొస్తున్నాడు. పెద్దగా హైలైట్ అవ్వలేదు, కానీ ప్రభు దగ్గరికి తెస్తున్నాడు. తనకు అనుమానాలు ఉంటే అవి ప్రభు దగ్గర అడిగి తేల్చుకుంటున్నాడు. ఆయన కూడా హతసాక్షి అయ్యాడు. త్వరగా ముగించుకుందాం. మత్తయి యూదుడు, పాత నిబంధన బాగా ఎరిగిన వాడు. మీరు మత్తయి సువార్త చదివితే మత్తయి సువార్తలో ప్రవచనాలన్నీ ఎలా నెరవేరాయో యేసు ప్రభువుని గురించి రాస్తున్నప్పుడు అవన్నీ రాశాడు. మార్కు, లూకా, యోహాను సువార్తల కంటే మత్తయి సువార్తలో విశేషమైన ప్రాముఖ్యమైన పాత నిబంధనల రిఫరెన్స్లతో పాటు రాయబడ్డాయి. మంచి రైటరు తోమా ఊరికే నమ్మడండి, అన్ని రుజువులు కావాలి. అయ్యగారు గాయాల్లో ఏలు పెట్టి చూస్తే అని నేను నమ్మనన్నాడు. అనుమానాలతో భక్తిని ఆచరించకండి. మేము అనుమానం ఉంటే తేల్చుకోండి. ఎవరి దగ్గర అడగాలి? పాస్టర్ గారి దగ్గర వెళ్తే ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. బాయ్ అవన్నీ పిచ్చి విషయాలు లేకు, నీ దయ్యం పట్టింది అంటాడు గబక్కన. ఆయన చెప్పలేకపోతే ఏం చేస్తాడు? మరి నీ దయ్యం పట్టింది అనాలి కదా. మేమేం చెప్పగలం? మీకు వచ్చే ప్రశ్నలన్నింటికి ఎవరి దగ్గర అడగాలి? మా కాళ్ళ మీద పడితే, దేవుని దగ్గర అడిగితే దేవుడు సమాధానం ఇస్తాడు. మళ్ళీ ఆదివారం వచ్చాడు ఆయన. తోమా రా, చేయి చాపి చూడు. సిగ్గొచ్చిందా? బుద్ధి వచ్చిందా?
నన్నే అనుమానిస్తావా అనలేదండి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. చూచి నమ్మిన వారికంటే చూడక. అది ఆయనే మన భారతదేశానికి మొదట అటు మలబార్కి వచ్చాడు, కేరళ వచ్చాడు, చెన్నై వచ్చాడు, ఇంకా కొన్ని దేశాలు కూడా వెళ్ళి వచ్చాడండి. వీళ్ళందరూ చాలా దేశాలు తిరిగారు. చివరికి మెడ్రాస్లోనే సెయింట్ థామస్ మౌంట్ ఇప్పటికే ఉంది. ఆయన చనిపోయిన కొండ మీద ఒక చిన్న ఆలయం కట్టించారు. ఓకే, చిన్న యాకోబు, ఈ చిన్న యాకోబు గురించి ఏమీ లేదండి. ఆ గాడిద పిల్లడు తిప్పి తీసుకురా అంటే తీసుకొచ్చాడు. నీళ్లు పట్టుకొని ఒక పాత్రలో ఒకళ్ళు వస్తున్నారు, అక్కడ మేడగది సిద్ధం చేయమంటే వెళ్ళి పనిచేశాడు. చెప్పిన పనులు చేస్తా కూర్చున్నాడు, అంతే. అది కూడా సేవే, అది కూడా సేవే. సండే స్కూల్ తీసుకోవటం ఒక సేవే. ఒక స్థలం చూసిరా అని వెళ్ళి తీసుకురావటం, ఒక మందిరానికి ఒక ఫ్యాన్ కొనుక్కురా అని పంపిస్తే నువ్వు కొనుక్కురా, పనులు చేసుకుంటావు నాతో అనొద్దు. ఎవరి పనిది? దేవుని మందిరం, దేవుని పని, దేవుని రాజ్యం. ఇంకొకరిని ఇలాగా ఉండాలని ఇమిటేట్ చేయడానికి ఆశపడకండి. నిన్నుగా ప్రేమించాడు దేవుడు. నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు కలిగి ఉన్న దానిని, దేవుడు కలిగి ఉన్న దానిని వెలిగితే చాలండి. యేసును చూసి ఆయన పదంలో నడవటం లేదు. నా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? 12 మంది శిష్యులు యేసు ప్రభు తోటే ఉన్నారు. 12 మంది ఒకలాగా లేరు. 12 మంది చేసిన పరిచర్య ఒకలాగా లేదు. కానీ 12 మంది కలిసి సేవన చేసిన పరిచర్య ఫలంగానే ఈనాటికి ప్రపంచవ్యాప్తముగా యేసు నామం మారుమోగుతుంది. యేసు ప్రభు ఒక్క పాట రాయలేదు. అన్ని భాషలలో, అన్ని దేశాలలో ఆయన్ని మహిమపరిచే పాటలు కోకొల్లలుగా రాయబడ్డాయి. ఆయన ఒక్క పుస్తకం రాయలేదు, కానీ ఆయనను గురించి రాయబడిన గ్రంథాలు ప్రపంచవ్యాప్తముగా పలు భాషలలో విరజిమ్ముతూ ఉన్నాయి. ఆయన గలిలయ తీరం దాటి, ఆ ప్రాంతం పాలస్తీనా దాటి ఏ విదేశానికి వెళ్ళలేదు ఆయన. కానీ ఇవాళ యేసుక్రీస్తు సువార్త తాను అధికారం ఇచ్చిన, తాను పిలుచుకున్న ఆ 12 మంది శిష్యులతో సముద్రాలు దాటి భూ దిగంతముల వరకు ఆయన సువార్త చేరింది. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు 30 కోట్లే, ఈరోజు 780 కోట్లు ఉన్నారు. కాబట్టి ఇంకా సువార్త వినని వారు ఎందరో ఉన్నారు. కోతెంతో విస్తారము, కోసెడి వారు లేరు. కోత పని వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. నేను ముగించక ముందు ఒక మాట. రేపు మళ్ళీ మంది కాదు. ఎందుకు నన్ను పిలుచుకున్నావు, దేని కొరకు నన్ను నియమించుకున్నావు అనేది ఇవాళ మీరు ఇక్కడ రూఢిపరుచుకొని వెళ్తానన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. అసలు దేవుడు నన్ను పిలిచాడు, నన్ను నియమించుకున్నాడు, నన్ను ఎరిగాడు, నన్ను కనుగొన్నాడు, నన్ను ఎట్లా పెట్టుకోండి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. నో డౌట్ అబౌట్ ఇట్ కదా. ఇప్పుడు ఒక్కసారి మనం లేచి నిలబడితే, ఈ సమయం మీకే వదిలేస్తానండి. కొద్ది నిమిషాలు నన్ను ఎందుకు పిలిచావయ్యా, నీ సన్నిధిలో కూర్చొని ఇన్ని పాటలు పాడుతూ, ఇంత నీ వాక్యం ద్వారా నన్ను దర్శించావు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఒక్క నిమిషం తల వంచి ప్రార్థించండి. అలసిపోవద్దు, విసిగిపోవద్దు. లాస్ట్ మినిట్ ఇది. పరిశుద్ధాత్ముడు నీ విషయమై నీకు బయలుపరిచే సమయం ఇది. నీవు నాకు కావాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఈ పని కొరకు నియమించాను అని ఆనాడు 12 మంది శిష్యులతో చెప్పిన ప్రభు ఈ రాత్రి మనకు చెప్తున్నాడు. నేను కావాలా ప్రభువా? నేను బలహీనుడు కదా ప్రభువా, నాకు చేత కాదు ప్రభువా, నాకొద్దు ప్రభువా అంటావేమో. చెప్పు దేవునితో, ఆయనతో మాట్లాడు. నోరు తెరవండి. నోరు తెరిచి కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడండి. ఆయన తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. ఇప్పుడే నీ మనసులోకి వచ్చే ఆలోచన నీది కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిందని నమ్ము. ఆయన నీతో మాట్లాడే దేవుడు, ఆయన స్వరం వినపడద్దు నీకు.
ఆయన ఆలోచన నీ హృదయంలో జనిస్తుంది. ఆయన ప్రణాళిక నీ కళ్ళ ముందు కనపడుతుంది. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ప్రభా, నన్నెందుకయ్యా కోరుకున్నావు? నేనెందుకయ్యా నీకు? నేను కూడా పనికొస్తానా? అడిగండి ప్రభువుని. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవాలి. మీ ప్రార్థన వినబడాలి, మీ ప్రార్థన వినబడాలి. చివరి నిమిషంలో మేలు పొంది వెళ్దాం. దేవుని ప్రణాళికను వెతికి వెళదాం. దేవుడి ఆత్మస్పందన పొంది వెళ్దాం. ఎదుగో పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన నీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన నీ వైపే చూస్తున్నాడు. నేను నీ మార్గం తప్పానా? నేను నీ ప్రణాళికను ఎరగలేదా? నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను? నువ్వు లేవనెత్తేసయ్యా. నీ చిత్తమే సిద్ధించును గాక అని నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. నువ్వు చెప్పింది చేస్తానయ్యా. నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని, నన్ను ఏర్పరచుకున్న వాడు నమ్మదగిన వాడని, నేను ఆయన కొరకు జీవిస్తానని, నన్ను ప్రేమించిన ప్రభు నా మధ్య ఉన్నాడని నమ్ముతున్నానన్న వారు మీ హృదయం తెరిచి దేవుడితో మాట్లాడండి. కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ప్రాముఖ్యమైన సమయం ఇది. ఇంతవరకు విన్నావు, ఇప్పుడు నీవు అడుగు దేవుణ్ణి. ఇప్పుడు ప్రభు మాట విను. ఇప్పుడు ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నా జీవితాన్ని నాకెందుకు ఇచ్చావో తెలియచేయ్యా. నన్ను ఎందుకు పుట్టించావయ్యా ఈ లోకంలో? అందుకొరకే నేను బతుకుతానయ్యా. నన్ను ఎందుకయ్యా ఇంతమంది ఉండగా ఈ పట్టణాలలో ఈ కాన్ఫరెన్స్ నన్ను రప్పించావే, నన్ను పిలుచుకున్నావే, నన్ను దర్శించావే. నేను పొందిన దీవెనలు నీవు ముద్రించుము ఆయన. సీల్ ఇట్ లార్డ్. అడగండి, దేవుడిని అడగండి. ప్రభువు నిన్ను భద్రపరుస్తాడు. ప్రభువు నిన్ను తన కౌగిల్లోనికి తీసుకొని కంటి పాపలా కాపాడాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయనకి లోబడితే, నిన్ను నీవు ఆయనకి అప్పగించుకుంటే నిన్ను ఆయన మోస్తాడు. నీ సమస్యలు, భారాలు, వ్యాధులు, రోగాలు, నీ పోరాటాలు, నీ అప్పులు, నీ అనారోగ్యాలు, నీ కుటుంబ సమస్యలు అవన్నిటిని ప్రభు చూసుకుంటాడు. ప్రభు రమ్మన్నప్పుడు వంకలు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. ప్రభా, ఇదిగో నా జీవితమయ్యా. ఎన్నోసార్లు చెప్తున్నానే కానీ నా జీవితాన్ని నీకు పూర్తిగా అప్పగించలేదు. ఎన్నో మీటింగులకు వెళ్ళాను, ఎన్నో ఉద్యమాలు అనుభవించాను, కానీ మళ్ళీ మళ్ళీ పడిపోతున్నానయ్యా. ఈసారి నేను పడను. ఈసారి నేను అంతవరకు నిలబడతానయ్యా. నా చేయి పట్టుకో యేసయ్యా. నీతోటే ఉంటానయ్యా. నీ మాటే వింటానయ్యా. నీతోనే నడుస్తానయ్యా. నువ్వే నాకు కావాలయ్యా. నీ ప్రణాళిక నేను నెరవేరుస్తానయ్యా. నా సొంత ఇష్టాన్ని, నా యొక్క సొంత ఆశలను నీ పాదాల దగ్గర విడిచిపెడతాను యేసయ్యా. చెప్పండి, నోరు విడిచి. మీ అంతటి మీరు చెప్పండి, మీ అంతటి మీరు చెప్పండి. నువ్వెన్నెన్నో ఆశలు పెట్టుకున్నావేమో, అవి యేసయ్య కొడుకు విడిచిపెడతానికి కష్టం అనుకుంటున్నావేమో. నీవు అనుకున్న దానికంటే దేవుడు నీ కొరకు కలిగి ఉన్నవి గొప్పవి. నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా, మళ్ళీ మళ్ళీ జారిపోకుండా, మళ్ళీ మళ్ళీ నీకు దూరం అవ్వకుండా, పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ ఆ శిష్యుల మీదకు దిగి వచ్చినట్లుగా ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధిలో కనిపెట్టుకొడుచున్న మా మీదకు దిగి రానివ్వు నాయన. నడినెత్తి నుండి ఆరి కాలు వరకు మేము పరిశుద్ధపరచబడినట్లుగా నీ అగ్నితో మమ్మల్ని పుట్టవేయము నాయన. పాతాళపు స్వభావం నుండి మమ్మల్ని విడిపించము. పిరికి తలపు ఆత్మనుమానం నుండి తీసివేయము. మోసపరచు ఆత్మల నుండి మమ్మల్ని తప్పించము నాయన. శరీరాశలు, లోకాశల నుంచి మమ్మల్ని విడిపించము నాయన. నీ అగ్నితో మా చెత్తను దహించి మమ్మల్ని శ్రేష్టమైన భక్తులుగా చేయయ్యా. నీ అడుగు జాడల్లో నడిచే విశ్వాసులుగా చేయయ్యా. నీ సిలువెత్తుకుని నిన్ను వెంబడించే వారిగా చేయను ఆయన. నీ కొరకు ఆత్మలను సంపాదించడమే నా ధ్యేయం. ఏదైనా వృత్తి, నా కడుపు పోషణ కొరకు ఏదైనా వృత్తి అని డేవిడ్ ప్రైనర్ అన్నాడు.
నా జీవిత ధ్యేయం ఆత్మలు సంపాదించడమే. నేను చేసే ఉద్యోగాలు, నేను చేసే పనులు కేవలం నా పోషణ కొరకు మాత్రమే. అవి నాకు ముఖ్యమైనవి కావు. చెప్పండి దేవుడితో ఒక మాట, చెప్పండి దేవుడితో ఒక మాట. శరీరాలు అలిసి ఉన్నాయి, శరీరాలు అలిసి ఉన్నాయి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమన్నాడు ప్రభు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా. ఈ క్షణంలో మీరు మెలకువగా ఉండకపోతే గుమ్మం దగ్గరే కాచుకొని ఉంటాడు సాతాను. నీవు ఎలా దేవుడి కోసం బతుకుతావో చూస్తానని. ఇదిగో ఇప్పుడు ప్రార్థిస్తే నిన్ను చూచి వాడు తోకముడుచుకొని పారిపోతాడు. నిన్ను చూచి సాతాను సిగ్గుపడతాడు. నీవు లోకానికి జయశీలుడిగా, దేవుని సాక్షిగా బ్రతకడానికి ఆత్మతో అభిషేకించబడే సమయం ఇది. నోరు తెరవండి. నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ చిత్తమే నేను చేస్తానయ్యా. నన్నెందుకు పుట్టించావు, నన్నెందుకు రక్షించావు, నన్నెందుకు ఇక్కడికి రప్పించావు, నేను అందుకొరకే జీవిస్తానేసయ్యా. ఇంతవరకు నా ఇష్టం వచ్చినట్టు బతికి ఏమీ సాధించలేకపోయానయ్యా. దుఃఖాన్నే కోసానయ్యా, నష్టాన్ని అనుభవించానయ్యా. నీ సాక్షిగా బ్రతకాలని ఈ రాత్రి తీర్మానించుకుంటున్నానయ్యా. శ్రమైన, శోధనైన, కష్టమైన, కరువైన యేసయ్య ఉంటే నాకు చాలు. అదే నిజమైన క్రైస్తవ భక్తి. యేసుతో నేను ఉంటాను, యేసయ్య మాటలు నేను వింటాను, ఆయన ప్రణాళికలో నడుస్తాను, ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తాను అని ఒక తీర్మానం చేయండి. యేసు నా జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తున్నాను అన్నవారు అలాగే మీ కుడి చేయి ఉంచండి. ఆశీర్వాద ప్రార్థన, ముగింపు ప్రార్థనకు ముందు మిమ్మల్ని దేవుడి చేతులకు అప్పగించడానికి, ప్రభువు మీ చేయి పట్టుకొని నడిపించడానికి మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. నేను దేవుని కొరకే జీవిస్తానన్న వారు స్ట్రైట్గా ఎత్తండి, డేరుగా ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి. సంశయం లేకుండా, సందేహం లేకుండా. నేను బ్రతకలేనేమో కానీ నన్ను బ్రతికించే ప్రభువు ఉన్నాడు. నేను నిలబడలేనేమో కానీ నన్ను నిలబెట్టే ప్రభువు ఉన్నాడు. నేను బలహీనుడినే కానీ బలమైన హస్తం నన్ను పట్టుకొని ఉంది. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చేతులెత్తిన ఈ నీ బిడ్డలను చూడయ్యా. పరము నుండి నీ గాయపడిన హస్తాన్ని చాపి మమ్మల్ని పట్టుకో నాయనా. నీ చేతితో మమ్మల్ని పట్టుకో, పడకుండా కాపాడు నాయన. నీ మార్గములో నడుచుటకు, నీ పిలుపుకు లోబడుటకు, నీ అడుగు జాడల్లో మా జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయి నాయన. నిజమే తండ్రి, నువ్వు ప్రేమించిన వారు ఇక్కడ ఉన్నారయ్యా, నువ్వు కనుగొన్న వారు ఇక్కడ ఉన్నారయ్యా, నువ్వు పిలుచుకున్న వారు ఇక్కడ ఉన్నారయ్యా. మాలా ఎవరు నాశనపుత్రుడు వద్దయ్యా, ఒక్క యోధా కూడా వద్దు నాయన. మేమందరము నీ రాజ్య వారసులు అవ్వాలి, మేమందరము నీ ప్రణాళికలోనే బ్రతకాలి. నీ అభిషేకం మాకు కావాలయ్యా. మా సొంత శక్తితో మేము బ్రతకలేమయ్యా. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. మా నవనాడులలోనికి క్రీస్తు యేసు యొక్క స్వభావము కలుగునట్లుగా మమ్మల్ని అభిషేకించుము తండ్రి. ఒక్కొక్కరి పట్ల నీవు కలిగిన ప్రణాళికలు నెరవేరినట్లుగా నీవు మాలో ప్రారంభించిన ఈ కార్యము పరిపూర్ణమగుటకు, ఆ దినము వరకు కొనసాగుటకు ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేడు గాక.
హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ రినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచినట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించబడతారు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో, ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పకొస్తారు కదా.